అంటే ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి రావడంతో మరి మీకు కానీ జీవన్ రెడ్డి గారు ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం గొల్లపల్లి రోడ్ లోపల కేసీఆర్ గారి ప్రజా ఆదరణ సభకు ఇచ్చేస్తున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ప్రజానాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భం మీటింగ్ ఇది. వారెంబడ 43 సంవత్సరాల నుంచి ఉన్న మేము 4 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాం. వారితోటే 40-45 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. వారు బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా మేము కూడా వారెంబడ బీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పి నిర్ణయించుకున్నాం. 2.5 సంవత్సరాలు మా నాయకులు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టడాన్ని అనుకోండి, లేకపోతే తక్కువ అంచనా వేయడాన్ని కానీ ప్రజలు చాలా వ్యతిరేకిస్తున్నారు. వారికి 100% సింపతి వస్తుంది. పార్టీ మారాలని చెప్పి చాలామంది ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. మనకు కాంగ్రెస్ పార్టీలోనూ సరైన విలువ కనపడతలేదు కాబట్టి మనం కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి చాలామందిని వాళ్ళు అడగడం జరిగింది. జీవన్ రెడ్డి గారు మా అటువంటి వాళ్ళం కూడా పార్టీ చేంజ్ చేద్దాం, మనకు సరైన గౌరవం కాంగ్రెస్ పార్టీలో దొరకలేదు కాబట్టి బీఆర్ఎస్కి వెళ్దామని చెప్పి మేము అందరం నిర్ణయించుకున్నాం. వారి అనుచరులు అందరం కూడా నిర్ణయించుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరదామనుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ మాజీ ఆర్గనైజ్ సెక్రటరీ ఉండే 2004లో. ఇప్పుడు సార్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే నేను కూడా బీఆర్ఎస్ కడవ కప్పుకుంటాను సార్. జీవనన్న ఏ వైపు ఉంటే మేము ఆ వైపు ఉంటాం సార్. గత 35 సంవత్సరాల నుంచి నేను జీవనన్న దగ్గర పనిచేస్తున్నా. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వస్తున్నారు మినీ స్టేడియంలో, వారికి సభ సక్సెస్ఫుల్ చేస్తాం సార్. అంటే మీకు బీఆర్ఎస్లో రావడానికి అప్పుడు కారణాలు ఏంటి? రావడం సార్, మన జీవనన్న 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే ఆయనకు కనీసం కౌన్సిలర్ టికెట్కి కూడా దూరం చేశారు. ఆయన ఈ ముఖ్యమంత్రి, ఈ జిల్లా అధ్యక్షుడు మన నందన్న గారు, మన అడ్డూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యులు సార్కి ప్రాధాన్యత అయ్యారు సార్. ఆయన పాత వ్యక్తి, ఆయనకు పక్కకు జరిపి వాళ్ళకు బీఫామ్ ఇచ్చి కొందరు కౌన్సిలర్కి సార్ నా ముంగట బీఫామ్ ఇచ్చారు, కౌన్సిలర్ బీఫామ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీది. బీఫామ్ ఇచ్చి గుంజుకున్నారు సార్ వెంటనే. ఇంత దూరం సార్ మన ముఖ్యమంత్రి గారికి. జగిత్యాల గడ్డ నుంచే ముఖ్యమంత్రి పదన మొదలైతే సార్, జగిత్యాల గడ్డ అంటే జీవన్ రెడ్డి అడ్డ సార్. ఇది జగిత్యాల అంటే జీవన్ అంటే జగిత్యాల సార్. మా ప్రతాపం ఏంది మొత్తం తెలంగాణలో చూపిస్తాం సార్. డెఫినెట్ వచ్చే గవర్నమెంట్ ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు సార్. నేను గతంలో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా పనిచేసిన జగిత్యాల టౌన్లో. ఆ తర్వాత 2014లో మున్సిపల్ కౌన్సిలర్గా జగిత్యాల పనిచేసిన. అప్పుడు అంటే నేను స్టూడెంట్ యూనియన్ అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. 2019లో ఇప్పుడున్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మేలు జరుగుతుంది, మా కేసులన్నీ కొట్టేస్తారు, లేకపోతే ఏదో రకంగా మా కేసుల నుంచి మేము బయటపడదామనే టైంలో ఎవరైతే మా మీద కేసులు పెట్టిర్రు, ఏ నాయకులు అయితే మా మీద కేసులు పెట్టిర్రు, ఆ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే మేము మళ్ళీ తిరిగి మాకు ఆల్రెడీ మేము బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది మా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో మేము ఇప్పుడు ఇన్ని అవమానాలు భరించి కాంగ్రెస్ పార్టీలో ఉండడం కంటే మరి ప్రజలకు గత 10 సంవత్సరాల నుంచి మంచి మేలు చేసినాడు వారి ఆధ్వర్యంలో మళ్ళీ మేము పనిచేయాలని మేము సత్వగా అంటే మేము ఓన్గా డిసైడ్ అయిపోయి మా అభిప్రాయాన్ని కూడా మరి జీవన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిండు, ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకే నేను పార్టీ మారాలని మీకు ఆల్రెడీ మీకు చెప్పిండు. ఆయనే మమ్మల్ని అడిగినప్పుడు మేము ఏం చెప్పినామంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడమే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పటి స్కీమ్లే ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2-3 స్కీములు తప్ప మిగతా ఏమీ చేయలేదు. కాబట్టి మేమందరం కూడా మరి మీకు అండగా ఉంటాము. మనం అందరం కలిసి బీఆర్ఎస్కి పోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం. సార్ నా పేరు శ్రీరాముల గంగాధర్, నేను మోత్ ఎక్స్ఎంపీటీసీ. సార్ తోటి నేను ఉండబట్టి 30 సంవత్సరాల నుంచి 96 నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి సార్ తోటి సుదీర్ఘమైన ప్రయాణం. మా జీవనన్న చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీ అంటేనే జగిత్యాల అంటేనే కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా 42 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసినాం సార్.
వాస్తవంగా జీవన్ అన్నది ఎప్పుడు కూడా పోరాటమే. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా పోరాటమే. 94లో నుంచి 2004 దాకా టీడీపీ గవర్నమెంట్ ఉండే సార్. అప్పుడు కూడా జీవనన్న 10 ఏళ్ళ పోరాటమే. తర్వాత 2014 నుంచి 2024 దాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు 10 సంవత్సరాలు పోరాటమే. జీవనన్నకు పోరాటం చేసుడు కొత్తగా సార్, పాతనే. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు పోరాటాలే. అటువంటిది మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడన్నా మంచిగా ఉంటామని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ జీవనన్నను 25 మాసాల నుంచి మానసిక క్షోభకు గురి చేస్తూ రాజకీయంగా ఇబ్బందులు పెట్టుకుంటూ జీవనన్న ఎవరి మీద అయితే 10 ఏళ్ళు పోరాటం చేసినారో ఆ ఎమ్మెల్యేనే పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు జీవనన్నను మానసిక క్షోభకు గురి చేయడం ఇది మంచిది కాదని చాలాసార్లు చెప్పినాం. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ కమిటీలను వేసారు సార్. ఇందిరమ్మ కమిటీలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సగం మంది, జీవనన్నకు సగం మందిని ఇస్తారు. ఇది ఎక్కడి ధర్మం అంటే అంతే, అట్లయితేనే ఉండుర్రి, లేకపోతే లేదు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో 42 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో చేసిన జీవనన్నకు 20 సీట్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి 30 సీట్లని ఇస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడిగిన సార్. ఇటువంటి పరిస్థితులలో మేము కాంగ్రెస్ పార్టీలో పొమ్మనలేక పొగబెట్టి జీవనన్న నిల్లగొట్టింది సార్. ఇటువంటి నాయకత్వంలో పనిచేసే బదులు కంటే ఇప్పుడు మేము ఫ్రీగా ఉన్నాం. మేము ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు, తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతిని బయటపెట్టేందుకు, జీవనన్న పోరాటం చేసేందుకు గవర్నమెంట్ను వదులుకొని అంటే ప్రభుత్వాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి పోయే ఏకైక నేత నాకు తెలిసి ఈ తెలంగాణలో జీవనన్నే కావచ్చు. ఎవరైనా కూడా ప్రభుత్వం ఉన్న పార్టీలోకి పోతారు. అటువంటిది ఎదిరీత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జీవనన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. తనెంబడే మేము కూడా ఇక్కడ వేలాది మందిమి ఈరోజు జీవనన్న ఎంబడి వేలాది మందిమి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పోతున్నాం సార్. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ నాశనానికి నాంది రేవంత్ రెడ్డి అని మేము చెప్తున్నాం సార్. ఇక్కడ ఇదే జగిత్యాల నుండి రేవంత్ రెడ్డి గారి పతనం మొదలవుతుంది సార్. ఎందుకంటే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జీవనన్న ఒక జగిత్యాలతోటి ఆగడు. తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలు తిరుగుతాడు, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాడు. రేవంత్ రెడ్డిని గద్దె దించడమే జీవనన్న లక్ష్యం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాం సార్. నా పేరు వెంకటరెడ్డి గారు అనే ఒక వ్యక్తిని, ఒక లైన్మెన్ డిపార్ట్మెంట్, నేను ఒక కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి నేను ఒక డెవలప్మెంట్ సంపాదించుకున్నా. నాకు ఒకటి ఏంటంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మాకొక్క సంబంధం కాదు, అక్కడ మాకొక్క గురువు లెక్క. అలాంటి వ్యక్తిని వల్ల 40 ఏళ్ళు 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచి 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తిని పక్కకు పెట్టడం మాకు ఒకటి ఏంటంటే ఒకటి తృప్తి అనే లేదు. సరే ఇవాళ ఇతడో రేపుతారో రాజ్యసభ ఇతరో ఏమో చూసినాం, అయినా కానీ మాకు చిన్న చూపు చూసినంత మాత్రం మా పార్టీ మాకు సోనియా గాంధీ, మాకు ప్రియాంక గాంధీ మా వాళ్ళే. మాది గాంధీ కుటుంబమే, పుట్టకాంచి మాది గాంధీ కుటుంబమే. అయినా కానీ మమ్మల్ని ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిన్న షీపు చూసి తీసి పారేసిండు బయటకు, చేపల లెక్క సముద్రంలో పారేసిండు మమ్మల్ని. మేము కొట్టుకోలేక రైతులందరూ మా దగ్గరికి వచ్చి 1000 మంది రైతులు వచ్చి, అన్న ఎందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు మన గురించి, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే నీకేమి ఇస్తలేరు అన్న, నువ్వు పార్టీ మారా అంటే, ఏ పార్టీలోకి వాళ్ళ బిడ్డ, నాది గాంధీ కుటుంబం రా అని మా అన్న అన్నాడు. అన్నా కానీ కళ్ళకు నీరు తీసుకుండు అన్న, నాది గాంధీ కుటుంబం బిడ్డ, నేను ఎక్కడ పోను బిడ్డ, నాది కుటుంబం అని ఏడ్చిండు. కళ్ళకు నీరు తీసుకుని ఆయన ఎక్కడికన్నా పొమ్మంటే కూడా నేను ఎటుపోను బిడ్డ, నాది గాంధీ కుటుంబం అండు మా అన్న. అయినా కానీ 1000 మంది వచ్చి ఒప్పించిర్రు రైతులు వచ్చి, అన్నాను పార్టీ మారాలని, అన్నాను పార్టీ మారాలని అని 5 మండలాల నియోజకవర్గాల ప్రజలు వచ్చి అన్నింటికి రోజు లైన్ కట్టి చెవుల గుయ్యని ఎనీ టైం గుయ్యి నిద్ర పోనితలేరు. మా అన్నను నిద్ర పోనీయకుండా చేసి లాస్ట్కు ఒప్పించినాం. ఇక అన్న నువ్వు తప్పదే అని మా అన్నను ఒప్పించి అలాంటి వెళ్ళిపోయి, లేకపోతే మా అన్నలకు పోయాడు కాదు. ఆ రోజు కూడా ఇలా కేసీఆర్ మెచ్చుకొని రావాలి, జీవన పతనం పెడదాం భావించేది రేవంత్ రెడ్డి అని ముందుకు వచ్చింది. మా అన్న ఈ రైతులందరూ నా పక్కపట్టు ఉన్నారని ముందుకు వచ్చి ఇలా మేము ఇంత బాధపడుతున్నాం. మా అన్న పార్టీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అదే కుటుంబం అన్నాడు, నా గాంధీ కుటుంబం. అయినా కానీ రైతులకు ఉండలేరు.
అన్నా నువ్వు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.